ద్వితీయోపదేశకాండ గ్రంథము 34వ అధ్యాయము 7వ వచనం. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు. అతనికి దృష్టి మాంద్యము లేదు, అతని సత్తువ తగ్గలేదు. చాలండి. మోషే చివరి దినాలలో పొందినటువంటి సాక్ష్యం, తన కాలాన్ని ముగించిన తర్వాత, దేవుడిచ్చినటువంటి ఆయుష్ను ముగించిన తర్వాత మోషేని గురించి పలకబడుతున్నటువంటి సాక్ష్యము ఇక్కడ మనకు కనబడతా ఉంది. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు, అతనికి దృష్టి మాంద్యము లేదు, అతనికి సత్తువ తగ్గలేదు అని రాయబడింది. అంటే బహుబలము కలిగినటువంటి వ్యక్తిగా మోషే తన ముగింపులో కూడా చూస్తూ ఉన్నా. అలాగే కాలేబు అనబడేటువంటి వ్యక్తిని గురించి యెహోషువ గ్రంథంలో 14వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము, యుద్ధము చేయుటకు గాని వచ్చుచు పోవచున్నట్టుకు గాని నాకెప్పటికెట్లు బలమున్నది. చాలండి. మోషే చేత పంపబడినటువంటి కాలేబు అనబడేటువంటి వ్యక్తి కూడా తను చివరి మాటలు మనం వింటా ఉన్నప్పుడు మోషే పంపినప్పుడు అని అంటా ఉన్నా. మోషే ఎప్పుడు పంపాడు అని మనం చూస్తే వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే 7వ వచనంలో, దేశమును వేగు చూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నేయలలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను. ఎవరికి భయపడక నేను చూచినది చూచినట్లే అతనికి వర్తమానము తెచ్చి తిని. మోషే నన్ను పంపినప్పుడు వేగు చూచి వారిలో ఉన్నటువంటి కాలేబు మోషే పంపినప్పుడు 40 సంవత్సరాల ఈడు కలిగినటువంటి వాడట. అతడు ఆనాడు ఏ బలముందో 85 సంవత్సరాలు గడిచిన వృద్ధుడైన తర్వాత కూడా కాలేబిస్తున్నటువంటి సాక్ష్యం ఏమిటి అంటే, మోషే నన్ను పంపిన నాటి నుంచి నాడు నాకెంత బలముండెనో, మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలముండెనో నేటి వరకు నాకంత బలము అని అంటా ఉన్నాయి. మోషే తన ముగింపులో బలము కలిగిన వాడుగా సాక్ష్యాన్ని కనపరుస్తూ ఉన్నాడు. మోషే చేత పంపబడినటువంటి కాలేబు కూడా తన ముగింపు సాక్ష్యాన్ని వివరిస్తూ మాట్లాడుతున్నాడు. మోషే పంపిన నాడు నాకెంత బలముందో నా ముగింపులో కూడా నాకు అంతే బలముంది అని అంటా ఉన్నాడు. బలము అనేది మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనది. బలహీనులను పనికి వస్తారా? ఇది నా వల్ల కాదని అంటారు. ఏది చెప్పినా ఇది నా వల్ల కాదు, నేను చేయలేను అనేటువంటి మాట బలహీనుల నోట వినబడుతుంది. బలవంతులు ఏం చేస్తారు? శాయశక్తులు దాన్ని పోరాటానికి ప్రయత్నం చేస్తాయి. మోషే కూడా ముగింపులో కూడా బలము కలిగిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే కాలేబు కూడా తన వృద్ధాప్యంలో మాట్లాడుతున్నాడు, నేను కూడా బలము కలిగి అదే బలాన్ని కొనసాగినటువంటి వ్యక్తిగా ఉన్నాను అనేటువంటి మాటను మనం వింటూ ఉన్నాం. బలము అనేది శారీరక సంబంధమైనటువంటి బలాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు అలాంటి బలం కలిగిన వారు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. ఆ బలాన్ని బట్టే కదా గొల్యాతు 40 దినాలు ఇశ్రాయేలీయుల మీదకి వచ్చి సౌలును తనతో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసినప్పుడు సౌలు ఏమాత్రం కూడా నిలబడ్డానికి అతడు ధైర్యం చేయలేకపోవడానికి గల కారణం తనలో ఉన్నటువంటి బలహీనతే కారణమైంది. శత్రువు ఎలాగున్నాడట? శారీరకమైనటువంటి బలాన్ని కలిగిన వాడై 40 దినాలు వచ్చుచూ పోవచ్చు వారిని
సవాలు విసురుతా ఉన్నాడు. వీరు మారుమాట మాట్లాడకుండా చూస్తూ ఉన్నారు. బలం కలిగినటువంటి వ్యక్తి ఏమో భయపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, బలహీనత కలిగినటువంటి సౌలేమో వెనకడుగు వేసి ఏమి చేయలేని నిరుత్సాహానికి గురైనటువంటి వ్యక్తిగా చూస్తూ ఉన్నాం. బలము అనేది శారీరక సంబంధమైన బలాన్ని గురించే మనం ఆలోచన చేసుకుంటే, దావీదు అనబడేటువంటి వ్యక్తికి ఏ బలం ఉందని? అతడు బాలుడు అని పిలువబడ్డాడు. ఒకవేళ శారీర బలాన్ని గనక ఆధారం చేసుకున్న వ్యక్తి అయి ఉంటే, గొల్యాతుకు ఏమాత్రం కూడా సరిపోయిన వాడు కాదు, ఎత్తులో సరిపోయిన వాడు కాదు, బలంలో సరిపోయిన వాడు కాదు. కనీసం తన దగ్గర ఉన్నటువంటి శరీరాన్ని దాచిపెట్టుకోవడానికి యుద్ధ కవచాలను ధరించుకోవడానికి కూడా దావీదు అబ్బరుని నేను మొయ్యలేను, నాకు ఈ యుద్ధ కవచాలు ఏ వద్దని చెప్పని సౌలుతోటి చెప్పి వాటన్నిటిని పక్కన పెట్టేసి ఒట్టి మనిషి వచ్చి యుద్ధం చేయడానికి వచ్చాడు. అవతల వ్యక్తి శారీరక బలం కలిగినటువంటి గొల్యాత్ ఏమో కావాల్సినటువంటి కవచాలన్నీ ధరించుకొని నిలవబడ్డాడు. కానీ బలహీనుడు అయినటువంటి దావీదేమో ఏమి ధరించడానికి కూడా శక్తి సరిపోయిన వ్యక్తిగా లేక వాటన్నిటి పక్కన పెట్టేసి చేతిలో వడిసి తీసుకొని చిన్న రాయి తీసుకొని దేవునికి ప్రార్థన చేసుకుని దేవుని వైపు చూసి తర్వాత సవాలు విసరడానికి గల కారణం తనకున్నటువంటి బలం ఏంటి అంటే దేవుడే తన బలమై ఉన్నాడు. ఇక్కడ కాలేబును మోషేను మనం చూస్తూ ఉన్నప్పుడు శారీరక బలాన్ని బట్టి వారు మాట్లాడుతున్న మాట కాదు, కానీ వారు ఆత్మ సంబంధమైనటువంటి బలాన్ని కలిగినటువంటి వ్యక్తులుగా, వారు ధైర్యాన్ని కలిగినటువంటి వారినిగా మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి మాట ఏమిటంటే, ఒకవేళ నీకు బలం ఉంటే, ఎన్ని సంవత్సరాలట? 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అయినను వాటి వైభవము అవి లేకుండా ఆ సంవత్సరాలను దాటడం ఏమాత్రం కూడా సాధ్యం. ఇప్పుడు 80 సంగతి పక్కన పెట్టండి, సగంలోనే 80లో వచ్చినవన్నీ కూడా ప్రారంభమవుతా ఉన్నాయి. అంటే మనుషుల యొక్క బలం ఏమైపోతా ఉంది? తగ్గిపోతూ ఉంది. శారీరకమైన బలము తగ్గిపోతూ ఉంది. పెద్దలు అంటూ ఉంటారు, ఒకప్పుడు మేము నీ వయసులో అది చేసాం ఇది చేసామని చెప్పని ఇప్పుడున్న పిల్లలకి, ఇప్పుడున్నటువంటి వ్యక్తులకి చెప్తా ఉంటారు. దానికి కారణం ఏంటి? ఆ రోజుల్లో వాస్తవంగా వారు కష్టపడ్డారు, ఆ వయసులో వారు గొప్ప కార్యాలే చేస్తుంటారు. కానీ రాను 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 ఏమైపోతుంది? బలం తగ్గిపోతుంది. శారీరకమైనటువంటి బలం గురించే కనుక మనం ఆలోచన చేసినట్లయితే, అప్పుడున్నటువంటి పెద్దలకు ఉన్నటువంటి బలం ఈ రోజు ఉన్నటువంటి వ్యక్తులకు ఏమాత్రం కూడా కనబడడం లేదు. ఒకప్పుడు ఎండలో ఎంతైనా పని చేయడానికి ముందుకెళ్ళేవాళ్ళు, ఇప్పుడు ఏమన్నారు? ఎండలో తిరగద్దు అని పిల్లలకు మనం సలహాలు ఇస్తూ ఉన్నాం. కారణం ఏంటి? ఎండకు కూడా తట్టుకోలేని శరీరాలు మనవి. దేని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నేను శారీరకమైనటువంటి బలాన్ని గురించి మాట్లాడడం లేదు, కానీ మోషే 120 సంవత్సరాలు తన ముగింపులో కూడా బలాన్ని కలిగి ఉన్నాడు. యెహోషువ గ్రంథంలో రాయబడినటువంటి కాలేబు తన ముగింపులో 85 సంవత్సరాలు బ్రతికినప్పటికీ మోషే పంపిన నాడు నాకు ఎంత బలం ఉందో ఇప్పుడు కూడా నాకు అంత బలం ఉంది అని మాట్లాడుతూ ఉన్నాడు. భక్తుల జీవితాల్లో వారు పొందినటువంటి బలం, వారు ఎరిగినటువంటి సత్యం ఏంటంటే, దేవుణ్ణి ఆధారం చేసుకున్నటువంటి వ్యక్తులుగా వారు కనబడతా ఉన్నారు. కనుకనే మోషే అనబడేటువంటి వ్యక్తి దేవుని చేత నడిపించబడిన వాడై ఇత్రో అనబడేటువంటి తన మామ యొక్క మందలు మేపుతా ఉన్నాడు. 40 సంవత్సరాలు అరణ్యములో మందను మేపుతా ఉన్నాడు. అరణ్యంలో మందను మేపుతున్నటువంటి మోషేను దేవుడు పిలిచాడు. అయ్యా, నేను నోటి మంద్యం కలిగిన వాడినయ్యా, నా వల్ల కాదు అని అన్నాడు. కాదు, నేను నీతో మాట్లాడుతున్నాను, నీవు ఇశ్రాయేలు ప్రజల పక్షమై నీవు వెళ్ళు అని చెప్పానని మాట్లాడినప్పుడు మోషే దేవుని యొక్క మాటను తీసుకుని ప్రయాణాన్ని కొనసాగిస్తున్నటువంటి ప్రారంభంలో మోషే వల్ల కాని పనులన్నీ కూడా దేవుడు తన అద్భుత ఆశ్చర్య కార్యాలు 10 తెగుళ్లను ఇశ్రాయేలు మీద గొప్పవానిగా ప్రకటించుకునే నిమిత్తమై మోషే జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు దేవుడు.
ఇశ్రాయేలీయులు నమ్మిన దేవుడు గొప్పవాడని శత్రువు అయి ఉన్నటువంటి ఫరో సైతము గణపరిచేటట్లుగా దేవుడు అద్భుత ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఆ 10 తెగుళ్ళు మోషే చేత జరిగించడానికి, మోషే ఆ బలాన్ని పొందుకోవడానికి కారణం ఎవరు? మోషే యొక్క జ్ఞానము కాదు, మోషే యొక్క శక్తి కానే కాదు. మోషే ఫరో ఇంట్లో, రాకుమార్తె యొక్క ఇంట్లో పెరుగుతున్న దినాలలో సకల విద్యలందు ప్రావీణ్యత కలిగిన వాడని పిలువబడ్డాడు. కానీ తన సకల విద్యలన్నీ కూడా ఏమాత్రము కూడా ఉపయోగపడలేదు మోషే జీవితంలో. మోషే సమస్తమును దేవునికి అప్పగించుకొని ప్రయాణిస్తూ ఉన్నాడు కనుక 10 అద్భుత ఆశ్చర్య కార్యాలు మోషే చేత ఫరో దృష్టి ఎదుట జరిగించిన కారణాన్ని బట్టి మోషే కార్యాలను చూసినటువంటి ఫరో భయపడి ఇశ్రాయేలీయులను పంపించాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మోషే చేత నడిపించబడినటువంటి ఆ ప్రజలు నడుస్తూ ఉన్నారట. కొంతకాలం కొంత దూరం ప్రయాణిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఎర్ర సముద్రం అనేది వారికి ఎదురుగా కనబడినప్పుడు వారు బలాన్ని పొందుకోవడానికి ఏమాత్రం కూడా అవకాశం లేని పరిస్థితుల్లో అక్కడ ఈ నిర్గమకాండ గ్రంథంలో రాయబడినటువంటి మాట మనం చూసినట్లయితే, నిర్గమకాండము 13వ అధ్యాయంలో 18వ వచనం. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి, వీరు బలం లేని వాళ్ళు కాదు, చేతగాని వాళ్ళు కాదు, ఎలా వచ్చారు? ఐగుప్తు నుంచి యుద్ధ సన్నద్ధులై వచ్చారట. దేన్నైనా ఎదుర్కోవడానికి శక్తి కలిగిన వారుగా వారు ప్రయాణాన్ని, వారు ఐగుప్తును విడిచిపెట్టారు, వారు ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే, ఆ ప్రజలు యుద్ధ సన్నద్ధులై, ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి. ఎక్కడికి వస్తున్నారు? కనాను యొక్క ప్రయాణాన్ని చేరుకొని నిమిత్తమై వారు యుద్ధ సన్నద్ధులై బయటకు వచ్చారు. చేతిలో వారి యుద్ధ నైపుణ్యం కలిగిన వారే, శత్రువుని ఎదుర్కోవడానికి కావలసిన శక్తి కలిగిన వారే, బలవంతులే, శారీరకమైన బలాన్ని కలిగిన వారే. కానీ వారి జీవితంలో కూడా శారీరకమైన బలాన్ని కలిగినటువంటి వీరు ఎదురుగా ఉన్నటువంటి ఎర్ర సముద్రము వారి కళ్ళ ముందు కనబడతా ఉన్నప్పుడు, వెనకేమో ఫరో సైన్యము వారికి ఎదురుగా కనబడతా ఉన్నప్పుడు, ఈ రెండింటిని వారు బేరీజు వేసుకుని ముందు చూడబోతే నొయ్యి, వెనక చూడబోతే గొయ్యి అన్న పరిస్థితిలో వారు చేసినటువంటి పని దేవుని వాక్య సెలవిస్తుంది. 14వ అధ్యాయంలో 14వ అధ్యాయము 15వ వచనం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొర్రపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. చాలండి. 10వ వచనాన్ని. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టిరి. చాలండి. వారు చేస్తున్నటువంటి పని, వారి యుద్ధ సన్నద్ధులే కానీ, శారీరకమైన బలాన్ని కలిగిన వారే కానీ, వారి వల్ల కాని పని వారి కళ్ళ ముందు కనబడతా ఉంది. వారు ఎదుర్కోలేనటువంటి సమస్య వారి కళ్ళ ముందు కనబడతా ఉంది. వారు శారీరకమైన బలాన్ని కలిగిన వారైనప్పటికీ దాన్ని ఎదుర్కోవడానికి వారి శక్తి సాలదని గ్రహించినటువంటి వారు చేస్తున్న పని ఏమిటంటే, వారు యెహోవాకు మొర్ర పెట్టారట. సమస్య కళ్ళ ముందు కనబడతా ఉన్నప్పుడు, వాళ్ళ కాని పని వారి కళ్ళ ముందు కనబడతా ఉన్నప్పుడు, నేను చేయలేను అనుకున్న పని వారి కళ్ళ ముందు కనబడతా ఉన్నప్పుడు,
నేను ఎదుర్కోలేననుకున్న సమస్య వారి కళ్ళ ముందు కనబడతా ఉన్నప్పుడు వారు చేస్తున్న పని ఏంటంటే వారు యెహోవాకు మొర్రపెట్టిరి. చదువు మాట మరొకసారి. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టిరి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వారు శారీరకమైనటువంటి బలాన్ని ఆధారం చేసుకున్న వారే గనక అయ్యుంటే వారు పోట్లాడడానికి వారు సైతం వెనకాడేవారు కాదేమో. కానీ ఈ సమస్య నా వల్ల కాదు, ఇది దేవుడే పరిష్కరించగలడు, ఈ సమస్యను దేవుడే దారి చూపగలడు అని గ్రహించినటువంటి వ్యక్తులు ఇశ్రాయేలీయులు సైతము దేవునికి మొర్రపెట్టిన వారుగా కనబడతా ఉన్నారు. దేవునికి ప్రార్థన చేస్తున్న వారిగా కనబడతా ఉన్నారు. దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నటువంటి మాట, నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తానన్నాడు. మన జీవితంలో బలహీనతను అధిగమించి బలాన్ని పొందుకోవాలి అని అంటే మనకు శారీరకమైనటువంటి బలం మాత్రమే సరిపోదు. శారీరక బలాన్ని మాత్రమే ఆధారం చేసుకున్నటువంటి గొల్యాతు పరిస్థితి ఏంటి? బలహీనుడైనప్పటికీ దేవుణ్ణి ఆధారం చేసుకున్నటువంటి దావీదు పరిస్థితి ఏంటి? యుద్ధ సన్నద్ధులని పిలువబడుతున్నటువంటి ఇశ్రాయేలీయులు దేవుని వైపు చూసి దేవునికి మొర్ర పెట్టడం ప్రారంభించాడు. సాధ్యపరచగలిగిన వాడు సుసాధ్యపరచగలిగినటువంటి దేవుణ్ణి ఆధారం చేసుకోవడానికి వారు ఇష్టపడ్డారు. కనుక దేవుడు వారిని విడిచిపెట్టక వారితో మాట్లాడుతున్నటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇందాక చదివిన మాట 15వ వచనంలో, అంతలో యెహోవా మోషేతో నీవేళ నాకు మొరపెడతా ఉన్నావు, సాగిపోవుడని ఇశ్రాయేలీయులతో చెప్పాను. చాలండి. ఆగిపోవడానికి దేవుడు నిన్ను నన్ను ఎన్నుకోలేదు. నీ జీవితంలో ఏ భయాన్ని కలిగి ఉన్నావో, ఏ బలహీనతను కలిగి ఉన్నావో, ఏ నిరుత్సాహానికి కలిగి ఉన్నావో దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏమిటనంటే, మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని సెలవిచ్చినటువంటి దేవుడు, నాకు మొర్ర పెట్టమని నేను నీకు ఉత్తరం ఇస్తానన్న దేవుడు, నేను నీకు తోడుగా ఉంటానన్న దేవుడు, నీకున్న పరిస్థితుల్లో నువ్వు చేయాల్సినటువంటి పనిని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఐగుప్తులో నుంచి కనానుకు నడిపిస్తానని సెలవిచ్చాడు. కానీ కనానుకు నడిపించబడుతున్నటువంటి క్రమంలో అనేక రకాలైనటువంటి ఆటుపోట్ల గుండా వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయాణంలో వారు ఆధారపడాల్సినటువంటి దేవుని మీద ఆధారపడగలిగితే ఇశ్రాయేలీయులట వారికి కష్టం కళ్ళ ముందు కనబడుతుంది. వారి కష్టము వెనకమాలే ఫరో రూపంలో కనబడతా ఉంది. అయ్యో ఎందుకు వచ్చామా అని అనుకునేటువంటి పరిస్థితి. ఒక పక్క ప్రార్థన చేస్తున్నారు, మరొక పక్క ఏమంటున్నారు? 11వ వచనంలో, అంతటి వారు మోషేతో ఐగుప్తుల సమాధులు లేవని. ఎవరు వీరు? ప్రార్థన చేసిన వారే, దేవుణ్ణి ఎరిగిన వారే, దేవుని గుర్తెరిగిన వారే, దేవుని పట్ల నమ్మిక కలిగిన వారే. ప్రారంభంలో ప్రార్థన చేశారు, ఇప్పుడు అంటున్నారు మరలా తిరిగి దేవుడు అద్భుతాన్ని చేస్తాడో లేదో, ఆశ్చర్యకార్యం చేస్తాడో లేదో, దేవుడు మన జీవితంలో ఈ కార్యం చేస్తాడో లేడో, ఈ పరిస్థితులు మారుస్తాడో లేడో అన్న నిరుత్సాహం హృదయంలో మరలా తిరిగి కలతను కలుగు చేస్తూ ఉన్న సందర్భంలో వారి నోట పలుకుతున్న మాట ఏమిటనంటే, అంతటా వారు మోషేతో ఐగుప్తుల సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తుల నుండి బయటకు రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా, మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదమని ఐగుప్తులు మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మగుటయే మేలని చెప్పి. చాలండి. ఎలాంటి మాట మాట్లాడుతున్నారు? బలవంతుడైనటువంటి దేవుని కార్యాలను గుర్తిరిగినటువంటి ప్రజలే, 10 అద్భుతాలను ఐగుప్తులో చూసినటువంటి ఈ ప్రజలే, ఐగుప్తుల నుంచి మోషే నుంచి
ఫరో నుంచి విడిపించుకోవడం చేతకాక 430 సంవత్సరాలు వారి తరతరాలు కూడా ఆ ఐగుప్తులో బానిసలుగా మిగిలిపోయినటువంటి వారు సహితము దేవుడు చొరవ చేసుకుని వారు కాల్చిన కన్నీరుని జ్ఞాపకం చేసుకుని ఐగుప్తుల నుంచి విడిపిస్తే ఆ అద్భుతాన్ని మర్చిపోయారు. రెండవది, వారిని ఐగుప్తు నుంచి నడిపిస్తూ ఉన్నటువంటి మోషే యొక్క గొప్పతనాన్ని కూడా వారు మర్చిపోయి మోషేతోటే ఒక సామాన్యమైనటువంటి మనిషితో మాట్లాడినట్టుగా, మోషే మమ్మల్ని ఇక ఐగుప్తుల నుంచి చంపడానికి తీసుకొచ్చావా? ఒకవేళ మేము అక్కడే ఉంటే బాగుండేది కదా, మేము ఆ స్థితిలోనే ఉంటే బాగుండేది కదా, మేము వారి కిందే బానిసత్వం కలిగి ఉంటే బాగుండేది కదా, ఎట్టకట్ట వారు తిట్టినా కొట్టిన వారి కిందే నలిగి ఉంటే బాగుండేది కదా, ఎందుకు మమ్మల్ని విడిపించావు? ఎందుకనంటే వారి కళ్ళ ముందు సముద్రం కనపడతా ఉంది, వెనకేమో ఫరో సైన్యం కనపడతా ఉంది. దిక్కుదోచన సమయంలో మొరపెట్టడానికి మొరపెట్టారు కానీ, ప్రార్థించడానికి ప్రార్థన చేశారు కానీ, ప్రార్థన తర్వాత ఎక్కడొక చోట బలహీనమైన ఆలోచన వారి జీవితంలో కనబడతా ఉంది. దేవుడు చేస్తాడో లేడో, దేవుడు ఒడ్డుకు చేరుస్తాడో లేడో, ఇక మా జీవితాలు ఇంతేనా, ఇక మా జీవితాలు గట్టెక్కే పరిస్థితి కనబడడం లేదా, ఇక మాకు గమ్యానికి చేరే పరిస్థితులు కనబడడం లేదు అని ఆలోచించినటువంటి ఈ వ్యక్తులు, నిరుత్సాహానికి గురైనటువంటి ఈ వ్యక్తులు మోషే మీద సనగడం మాత్రమే కాక దేవుని కార్యాలు సైతం పక్కన పెట్టి సంకుచితమైనటువంటి ఆలోచనతోటి వారు మాట్లాడుతున్న మాటలు వినబడుతూ ఉండగా మోషే అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడడి. మీరు నేడు చూసిన ఐగుప్తీయులకు ఇక మీదట మరి అన్నడును అదండి. మోషే ముందుగా జరగబోయే కార్యాలను చూస్తూ ఉన్నాడు, దేవుడు చేయబోయే కార్యాలను చూస్తూ ఉన్నాడు. దావీదేమంటాడు గొల్యాతుతోటి, నీ తలను తెగనరికి కాకులకి గెద్దలకి వేస్తానని గొల్యాతుతో సవాలు విసిరాడు. అప్పటికే రాయి తీసుకొని వడిసితోటి గొల్యాతును చంపలేదు మోషే. గొల్యాతు ఇంకా బలం కలిగే ఉన్నాడు. మోషే ఇంకా గొల్యాతు ఇంకా సవాలు విసురుతూనే ఉన్నాడు. గొల్యాతు ఇంకా బలము కలిగిన వ్యక్తిగానే మాట్లాడుతూ ఉన్నాడు. కానీ చిన్నవాడు, బాలుడు అని పిలువబడినటువంటి ఈ వ్యక్తి మనిషికి మించిన మాటలు చూడబోతే కోటలు దాటిపోతా ఉన్నాయి. ఇదిగో నిన్ను చంపి నిన్ను తెగనరికి కాకులకి గెద్దలకి వేసుకొని పోతాను అంటున్నాడు. ఎవరు నమ్మగలుగుతారు ఈ మాట? అసలు జరగలే ఇంకా అప్పటికే. కానీ దేవుడు సాధ్యపరిచాడా లేదా? కాస్త టైం పట్టింది. సేవకుని మాటలు స్థిరపరచడానికి, భక్తుల మాటలు స్థిరపరచడానికి, దేవుడు తన కార్యాన్ని జరిగించడానికి కాస్త టైం పట్టింది. కానీ దావీదు పలికినట్టుగానే గొల్యాతును చంపాడు. చంపిన గొల్యాతు యొక్క మెడను తెగనరికాడు. తెగనరికినటువంటి ఆ యొక్క తలను పట్టుకొని సౌలు దగ్గరికి తీసుకుని వచ్చాడు. దారి పొగడున పొగడ్తలు ఇప్పుడు పలుకుతూ ఉన్నాయి. ఆశ్చర్యానికి గురైనటువంటి ప్రజలు మహిమపరుస్తున్నారు, ఘనపరుస్తున్నారు. దావీదుకు 10,000 కొలది స్తోత్రాలని చెప్పని ఘనపరుస్తూ ఉన్నారు. ప్రతిగానాలతో వారు ఘనపరుస్తూ ఉన్నారు. అంటే జరగక మునిపే ఎరిగినటువంటి దావీదు జరగబోయే కార్యాలను ప్రకటించి మరి దేవుని కార్యాలను పొందుకున్నటువంటి దావీదుని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏమీ జరగలేదు. ఇంకా కళ్ళ ముందు ఎర్ర సముద్రం కనబడతానే ఉంది, వెనకాల ఫరో సైన్యం కనబడతానే ఉంది. చూసినటువంటి ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. మోషే మమ్మల్ని ఇంకిక్కడ చంపడానికి తీసుకొచ్చామని నిరుత్సాహకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. లక్షల మంది పలుకుతున్న మాట ఒకవైపు వినబడతా ఉంది, ఒక్కడే ఒకవైపు మాట్లాడుతున్న మాట వినబడతా ఉంది. ఏ బలానికి ఏ మాటకు బలం ఉంటుంది? నలుగురు మాట్లాడే మాటకి బలం ఉంటుందా? ఒక్కడు మాట్లాడే మాటకి బలం ఉంటుందా? విశ్వాసము కలిగినటువంటి మోషే ఏ మాట అయితే పలికాడో ఆ మాట పలుకుతూ ఉండగా దేవుడు మాట్లాడుతున్నాడు. 15వ వచనంలో, అంతలో యెహోవా చొరవ చేసుకున్నాడు.
మోషే మాట్లాడుతూ ఉండగానే మోషేతో దేవుడు మాట్లాడుతున్న మాట అక్కడ వినబడతా ఉంది. 14వ వచనంలో మోషే దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో ఆ మాట చెప్పాడు. ఇప్పుడు దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. అంతటి యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుమో. నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలీలు సముద్రము మధ్యను 6 నెలలు నడిచిపోవుదురు.